ఇచ్చిన మెగా డిఎస్సి అమలులో రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న కొందరు అధికార పార్టీ నేతలు డిఎస్సికి సంబంధించిన కీలక అంశాలకు సమాధానాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో 25,000 మంది టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది ఆమె అడిగింది. నోటిఫికేషన్ విడుదలకు పరీక్షా తేదీలకు మధ్య కేవలం 30 రోజులు, కొద్దిపాటి గ్యాప్. టెట్, డిఎస్సి పరీక్షల మధ్య కేవలం 6 రోజుల గ్యాప్ను కూడా శ్రీమతి షర్మిల తప్పుబట్టారు. ఔత్సాహికులు పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యేలా వైఎస్ఆర్ ప్రభుత్వం 100 రోజులు గ్యాప్ ఇచ్చిందని గుర్తు చేసిన ఆమె అభ్యర్థుల పరీక్ష సన్నద్ధతలో భాగంగా 150 పుస్తకాలను చదవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసాంఘిక విధానాల వల్ల ఉద్యోగాలు ఆశించేవారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.